హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్ మనకి సచివాలయ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి 10థ్ క్లాస్ అండ్ 12థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీరు ఫ్రీగా అప్లికేషన్ చేసుకొని మంచి జాబ్ అయితే సాధించొచ్చు. మీరు జాబ్‌లో చేరగానే మీకు 45,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకిది సిఎస్ఐఆర్ అనే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంపార్టెంట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఫిబ్రవరి 11, 2025 నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 7, 2025 వరకు సాయంత్రం 5:30 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌లో భాగంగా మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇందులో చాలా రకాల వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ స్టోర్ అండ్ పర్చేస్ అనే విభాగంలో వేకెన్సీ ఇచ్చారు. అలాగే ఇక్కడ డ్రైవర్ జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఇందులో మనకి ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, నంబర్ ఆఫ్ పోస్ట్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఇందులో క్లియర్‌గా ఇచ్చారు. మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మార్చ్ 7, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం అయితే 27 ఇయర్స్ వరకు అప్లికెంట్ చేసుకోవచ్చు. అలాగే పే స్కేల్ లెవెల్ 4 ప్రకారం మీకు బేసిక్ పేనే రూ. 25,500 అయితే పే చేస్తారు. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 45,000కి పైగా సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏజ్ లిమిట్ అనేది 18-28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క డ్రైవర్ జాబ్స్‌కి సంబంధించి 18-27 ఫ్రెండ్స్ యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ స్టోర్ పర్చేస్ అనే ఉద్యోగాలకు సంబంధించి లెవెల్ 2 ప్రకారం మీకు 40,000 వరకు మంచి సాలరీ అయితే వస్తుంది అనమాట. అలాగే డ్రైవర్ జాబ్‌కి సంబంధించి కూడా 40,000 వరకు పర్ మంత్ అయితే సాలరీ అయితే పే చేస్తారు. ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే మీకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్ వారికి సంబంధించి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి సంబంధించి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగులకు సంబంధించి 10థ్ క్లాస్ పాస్ అయితే ఉండాలి. ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్‌కి సంబంధించి 10+2 క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మార్చ్ 7, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడంతా. ఫ్రెండ్స్ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్‌కి సంబంధించి ఓన్లీ మీరు 10+2 అండ్ 12థ్ క్లాస్ పాస్ అయిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్‌కి సంబంధించి టైపింగ్ స్పీడ్ అనేది బాగుండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ అలాగే ఇంకా డ్రైవర్ జాబ్‌కి సంబంధించి కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు వారు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ మీకు డ్రైవింగ్‌కి సంబంధించిన లైసెన్స్ ఉండాలని చెప్తున్నారు. అంటే మీకు హెవీ మోటార్‌కి సంబంధించి గానీ, లైట్ మోటార్‌కి సంబంధించిన లైసెన్స్ అయితే ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే మోటార్ మెకానిజం అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు మోటార్‌కి సంబంధించి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి కదా! అవి మీకు వచ్చా లేవా అని నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. మీ యొక్క స్కిల్స్ కూడా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు కంప్యూటర్‌కి సంబంధించి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ అలాగే ప్రొఫెన్సీ టెస్ట్ అండ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అని ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్‌లో అయితే 35 వర్డ్స్ మినిట్స్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రం రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ ఇస్తామని క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్ బేస్‌లో ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ విధానంలో క్వెషన్స్ వస్తాయి. 10+2 లేదా 12 స్టాండర్డ్‌లో మీకు పేపర్ అనేది ఉంటుంది. పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో రావడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇందులో పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ పాటు ఉంటుంది. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు.
పేపర్ 1లో నెగెటివ్ మార్క్స్ అయితే ఏమి ఉండవని చెప్తున్నారు చూడండి. అలాగే పేపర్ 2 వచ్చేసి 1 అవర్ పాటు టైం అనేది ఇస్తున్నారు. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ప్రతి టాపిక్ నుంచి 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 100 క్వెషన్స్‌కి 300 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ కూడా క్లియర్‌గా ఇచ్చారు. ఏ టాపిక్ నుంచి క్వెషన్స్ అడుగుతారో అంతా ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. మీరు ఈ సిలబస్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయితే జాబ్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రైవర్ జాబ్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇలా ప్రతి టాపిక్ నుంచి 25 క్వెషన్స్ చొప్పున క్వెషన్స్ రావడం జరుగుతుంది. అలాగే 1 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. డ్రైవింగ్‌కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు చెక్ చేస్తారంట. అవి చెక్ చేసిన తర్వాత మీకు సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టెనోగ్రాఫర్ జాబ్స్ సంబంధించి చూసుకుంటే మీకు ముందుగా ఎగ్జామ్ అనేది పెడతారు. ఓఎంఆర్ బేస్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్‌లో క్వెషన్స్ అయితే ఉంటాయి. 200 క్వెషన్స్ ఉంటాయి. 10+2 లెవెల్‌లో పేపర్ అనేది వస్తుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్ ఇలా రావడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత మీకు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి ప్రిపరేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి టెస్ట్ ఉంటుంది. ఇందులో మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత మీకు సెలక్షన్ చేయడం జరుగుతుందట. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వారైతే ₹500 అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఇది సిఎస్ఆర్ అనే సంస్థ అయిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.